ఎంజీ రావు గారు. మోడీ ట్రంప్‌కి అర్జెంట్‌గా ఫోన్ చేయడము. అయితే మీడియేటర్‌గా భారత్ ఉండబోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్ నేపథ్యంలో అనేది కొంత స్పెక్యులేషన్ వస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిందేంటంటే పాక్ మీడియేటర్‌గా ఉండబోతోంది. అంటే డిప్లొమసీ మనది ఎలా ఉండబోతోంది? అసలు డిప్లొమసీ ఫెయిల్ అయ్యామనేది కొంత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మీడియేటర్‌గా భారత్ ఉండబోతోంది అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎస్ అండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి ఫోన్ చేయడం. ఈ ఫోన్ చేసిన విషయాలు మన ఇండియాలో అమెరికా రాయబారి గోరే మనకి ప్రకటించడం జరిగింది తన అవును. ఎక్స్‌లో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. ఏం మాటలు జరిగినాయి అంటే అందులో ఏంటంటే ఇప్పుడు యుద్ధం అనేది మీరు ఆపండి. శాంతి ఒప్పందానికి వెళ్ళండి. యుద్ధాన్ని ఫ్లేర్ అప్ చేయకండి. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది అని ప్రైమ్ హ్మ్. మినిస్టర్ నొక్కి వక్కాణించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అవ్వడం, తర్వాత హ్మ్. లోక్‌సభలో ప్రధానమంత్రి మాట్లాడడం, తర్వాత రాజ్‌నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో వార్ కమిటీ మీట్ అవ్వడం, వార్‌కి ప్రిపరేషన్స్ మన ఇండియన్ నేవీ అలర్ట్ అవ్వడం, తర్వాత ఇన్‌ఫ్లేషన్ అవి పెరగడం, తర్వాత ఈ అన్ని కొరతలు రావడం, కరోనా లాంటి నోట్లోంచి ప్రైమ్ మినిస్టర్ నోట్లో రావడం. అంటే డొనాల్డ్ ట్రంప్‌కి చెప్పింది ఒకటే ఒకటండి. యుద్ధం ఇంకా ముందుకు వెళ్ళకండి. శాంతి ఒడంబడికి వెళ్ళండి. వి విల్ సపోర్ట్ అంటే ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఇటు ఇరాన్‌తో మాట్లాడుతుంది. ఇటు మీతో మాట్లాడుతుంది. అన్ని స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడతాం. ఈవెన్ ఇజ్రాయెల్‌కి కూడా నీకేదైనా ఉంటే నేను కూడా ఒప్పిస్తా ప్రైమ్ మినిస్టర్‌ని. ఇది చెయ్యండి అని ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడడం జరిగింది. ఇంతకంటే అక్కడ జరిగే అవకాశం లేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం చాలా ఎంఫసైజ్ చేశారని తెలుస్తుంది. ఏది పీస్ డీల్ కుదుర్చుకోవాల్సిందే. యుద్ధానికి ముందుకెళ్ళడం వద్దు అని ఒక రకంగా వార్నింగేననమాట ఇది. హ్మ్. ట్రంప్‌తో మాట్లాడడం అంటే అంత ఈజీ కాదండి. అవును. ఇప్పుడు కూడా ట్రంప్ ఏంటంటే ఇండియా హెల్ప్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు ఇరాన్‌తో ఇండియా మాట్లాడగలిగిద్ది. గల్ఫ్ కంట్రీస్‌తో వ్యూహాత్మకమైన రిలేషన్స్ ఉన్నాయి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌కి బెంజమిన్ నెతన్యాహుకి డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు కంటే ఎక్కువ పర్సనల్ రిలేషన్‌షిప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్‌ని ఒప్పించే బాధ్యత ఇండియా తీసుకుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ మీడియేటింగ్ చేసినా అది సక్సెస్ కాదండి. హ్మ్. ఎందుకంటే పాకిస్తాన్ మీడియేటింగ్ చేస్తే సున్నీ నేషన్స్ అయిన సౌదీ అరేబియా, జీసీసీ కంట్రీస్ వాళ్ళని నమ్ముతాయి. ఓకే. కానీ ఇరాన్, షియా అస్సలు నమ్మదు పాకిస్తాన్‌ని. కాబట్టి హ్మ్. అక్కడ ఎలా మీడియేటింగ్ చేయగలిగిద్ది? తర్వాత పాకిస్తాన్ అసలు ఇజ్రాయెలే నమ్మదు. అమెరికా నమ్మిద్దేమో, ట్రంప్ నమ్ముతాడు అసెం మునీర్‌ని. కానీ ఇజ్రాయెల్ అసలు దగ్గరకు కూడా రానివ్వదు ఈ షియా నేషన్‌ని, ఇస్లామిక్ బాంబ్ ఉన్న నేషన్స్. కాబట్టి పాకిస్తాన్ మీడియేటింగ్ విల్ బి ఫెయిల్డ్ అంతే. ఒకవేళ పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో మీడియేటింగ్ ఏదైనా జరిగితే అది కేవలం ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య మాత్రమే. మరి హ్మ్. ఇజ్రాయెలు, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఎవరు డిస్కస్ చేస్తారు? ఇది ఇండియా చేయాల్సి ఉంది. అంటే ఏంటి? పాకిస్తాన్ ఇప్పుడు దౌత్యం చేస్తది, మీడియేటింగ్ చేస్తది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని చేసిన ఎక్స్ పోస్ట్‌ని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రీపోస్ట్ చేయడం. జేడీ వాన్స్ ఇస్లామాబాద్ వస్తున్నారు. ఇరాన్ అఫీషియల్‌తో మీట్ అవుతారు. విట్కాఫ్ తర్వాత కుజ్నెర్ అనేది అవును. ఓకే. హ్మ్. అది జరిగిద్ది. హ్మ్. కానీ కేవలం ఇరాన్, అమెరికా ప్రతినిధులు మధ్య మాత్రమే. అవును. కేవలం గల్ఫ్ దేశాల ప్రతినిధులే. మరి హ్మ్. ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి అంటే హ్మ్. ఇండియా ఇక్కడ ఏంటంటే చాలా ముఖ్యమైన సెన్సేషనల్ విషయం ఏంటంటే ఇండియా మీడియేటింగ్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇటు గల్ఫ్ కంట్రీస్‌తో, ఇటు అమెరికాతో, ఇటు ఇజ్రాయెల్‌తో, ఇటు ఇరాన్‌తో, ఇరాన్‌కి సపోర్ట్ చేసే చైనా, రష్యాలకి అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది ప్రెజెంట్ వార్ అండి. అవును. ఈ యుద్ధంలో భాగస్వామ్యం ఉన్న అన్ని పార్టీలతో మాట్లాడగలిగే శక్తి ఈ ఒక పర్సనల్ రిలేషన్‌షిప్, ర్యాపోర్ట్ అనేది కేవలం ఇండియాకి మాత్రమే ఉంది. ఈజిప్ట్ ఏ యూఎస్. దేశంతోనైనా మాట్లాడగలం. అంటే హ్మ్. ఇజ్రాయిలు, అమెరికా, ఇరాను, గల్ఫ్ కంట్రీస్ ఇవి మెయిన్ స్టేక్ హోల్డర్. మరి ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్న రష్యా, చైనాలు కూడా ఒప్పుకోవాలి. వీటిని ఒప్పించే బాధ్యత ఇండియాకుంది. ఎందుకంటే ఇది బ్రిక్స్ లీడరు. హ్మ్. బ్రిక్స్ ఇప్పుడు సమ్మిట్ జరగబోతుంది. అవును. పుతిన్ ఇండియా రాబోతున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పుతిన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. చైనా అధ్యక్షుడు ఇండియా రాబోతున్నారు నవంబర్‌లో. ఇక్కడ బ్రిక్స్ ఇవన్నిటితో మాట్లాడగలిగే శక్తి కేవలం ఇండియాకుంది. ఇటు ఇజ్రాయెల్‌తో, ఇటు అమెరికాతో. కాబట్టి ఇండియా మీడియేటింగ్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. పాకిస్తాన్ మీడియేటింగ్ అనేది కేవలం తనకు తాను అదే అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే. అవును. ఇక్కడ పాకిస్తాన్ మీడియేటింగ్ అనేది చాలా తప్పండి. హుహు. హ్మ్. అది తనకు తాను రక్షించుకోవడానికి. కానీ ఇండియా మీడియేటింగ్ ఏంటంటే ప్రపంచ శాంతికి ఇండియా టేకప్ చేసుకుంది ఈ విషయాన్ని. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికే మనం చూస్తున్నాం యుద్ధం మొదలైన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇటు ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్‌తో 2 టైమ్స్ మాట్లాడడం జరిగింది. తర్వాత మన జయశంకర్ గారు ఇరానియన్ అబ్బాస్ అరాగ్చి ఆళ్ళ ఫారెన్ మినిస్టర్‌తో మాట్లాడడం జరిగింది. ఇటు ఇజ్రాయెల్‌తో, ఇటు జోర్డాన్ కింగ్‌తో, ఇటు యూఏఈ, ఇటు తర్వాత ఈ కంట్రీస్ అన్నిటిలతో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. హ్మ్. అమెరికన్ గోరు ఇక్కడ రాయబారి చాలా కీలకమైన నేత అనమాట అమెరికా ట్రంప్‌కి. ఆయన ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అజిత్ దోవల్ మీట్ అవ్వడం జరిగింది. ఒక ట్రాక్ టు డిప్లొమసీ జరుగుతుంది. ఆల్ గల్ఫ్ కంట్రీస్ అంబాసిడర్‌తో ఇండియాలో నిన్న జయశంకర్ గారు సమావేశం పెట్టారు. అంటే ఏంటి? అవును. ఒక అద్భుతమైన మీడియేటింగ్ ఇండియా చేస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇది ఇండియాకి ఇంపార్టెంట్, ప్రపంచ శాంతికి
ఇంపార్టెంట్. ఒక విశ్వగురువుగా, బ్రిక్స్ అధినేతగా భారతదేశం కూడా. అందుకని పాకిస్తాన్ మీడియేటింగ్ ఇట్స్ ఎ నాన్‌సెన్స్ అండి. ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. పాకిస్తాన్‌కి అంత స్టేచర్ లేదు. అంతర్జాతీయంగా ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేటు. సున్నీలు నమ్ముతారు, షియాస్ నమ్మరు. ఇటు అమెరికా నమ్మితే ఇజ్రాయెల్ నమ్మదు. తర్వాత అవును. పాకిస్తాన్ అసలు రష్యా ఇప్పుడు రష్యా దగ్గరికే రానివ్వదు. తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు చైనా కూడా నమ్మడం మానేసింది ట్రంప్ దగ్గరికెళ్ళిన తర్వాత. కాబట్టి పాకిస్తాన్ మీడియేటింగ్ అనేది ఇట్స్ ఎ నాన్‌సెన్స్, ఇల్లాజికల్ అది. సో, ఇండియా మీడియేటింగ్ చేస్తుంది. ఇది మీకు ఇంకా ఎక్కువ న్యూస్ దీనికి రిలేటెడ్‌గా వస్తుంది. ఈ యుద్ధంని ఇండియా ఆపగలిగే శక్తి ఉంది, జరుగుతుంది కూడా.